రాష్ట్రంలో దశల వారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత కళలను సాకారం చేసే దిశగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్య, పోలీస్ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రతి ఉగాది సందర్భంగా ఉద్యోగాల పండుగను ప్రకటించడం ప్రభుత్వ సిద్ధశుద్ధి నిదర్శనమని తెలిపారు. పారదర్శక నియామకాల ద్వారా యువతకు భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతీ యువకుల్లో వెలుగులు నింపాలని, వారు ఇన్నేళ్ల పాటు చదువుకున్న చదువుకు సార్థకత రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి వలన, చొరవ వలన ఈరోజు 10,000కు పైగా వివిధ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసేదానికి ఈ ఉగాది సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఉన్న ఎక్కడెక్కడ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అన్నిటిని కూడా పరిశీలించి నివేదికలు తెచ్చుకొని అనేక రకాలైన న్యాయ వివాదాలన్నిటిని కూడా పరిష్కరించి ఈరోజు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా ఎప్పుడు కూడా భర్తీ చేయని ఉద్యోగాలన్నిటిని కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీలలో, జూనియర్ కళాశాలల్లో ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చర్స్ ఉద్యోగాలను గత అనేక సంవత్సరాలుగా భర్తీ చేయకపోవడంతో యూనివర్సిటీలో విద్య అనేది ఒక మిథ్యగా మారిపోయింది. ఈరోజు అనేక యూనివర్సిటీలలో పిల్లలకు చదువు చెప్పేవారు లేని దుస్థితి ఉంది. దాన్ని స్ట్రెంథెన్ చేయాలని, యూనివర్సిటీ విద్యను బలోపేతం చేయాలని దాదాపు అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాదాపు 1,500 ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగాలను, అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇటీవలనే దాదాపు 900 పైచీలకు గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ ఏపీబీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఇటీవలనే గత నెల క్రితమే పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా గ్రూప్ 2 ఉద్యోగాలు 400 వరకే ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత నుంచి అభ్యర్థన రావడంతో గౌరవ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారితోనూ ప్రభుత్వ అధికారులందరితో కూడా మాట్లాడి దాదాపు 750 గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేదానికి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో డిప్యూటీ తహసీల్దార్లో క్యాడర్లో దాదాపు 100 పోస్టులను భర్తీ చేసేదానికి కూడా ఈ గ్రూప్ 2 ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే కానిస్టేబుల్ కూడా 1970 కానిస్టేబుల్ ఉద్యోగాలను, అదేవిధంగా జైలు వార్డర్ను, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖాళీలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే అనేక సంక్షేమ హాస్టళ్ళు అంటే సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ వార్డన్స్ కొరత ఉన్నందున సంక్షేమ హాస్టల్లో కొంత వారి పనితీరు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. వాటన్నిటిని కూడా భర్తీ చేసేదానికి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ, వెటనరీకి సంబంధించిన డాక్టర్లను కూడా ఈ సందర్భంగా ఈ నోటిఫికేషన్లో ఫిలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యాక్టరీకి సంబంధించి ఉద్యోగాలను, అలాగే పంచాయతీరాజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ల కొరత ఉన్నందున అభివృద్ధి పనుల విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దాదాపు 500 ఇంజనీర్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్స్ని కూడా దాదాపు 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాల ఈ రాష్ట్రం నుండే దాదాపు 41 శాఖలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే డిఎస్సి ద్వారా మొన్ననే ఉపాధ్యాయ పోస్టులను
ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ వారు న్యాయ వివాదాల్లో దానిను ఇరికించేసి ఒకరికి కూడా ఉద్యోగం రాకుండా చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించిన లోకేష్ గారు నిరంతరం ప్రతి క్షణం ప్రతి దినం దాన్ని పర్యవేక్షించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 16,500 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా దాదాపు ఇప్పుడు ఈ కొత్త 2026 డిఎస్సిలో 2,500 మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఉపాధ్యాయులను తయారు చేస్తామో వారికి సరైన శిక్షణ కావాలంటే ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు చాలా అవసరం. దాంట్లో డైట్లలో సమర్థవంతమైన లెక్చరర్స్ ఉన్నప్పుడే ఉత్తమ ఉపాధ్యాయులను మనం తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. గత అనేక సంవత్సరాలుగా డైట్లలో ఈ లెక్చర్స్ను భర్తీ చేయనందున అవి కూడా ఆ టీచర్ ట్రైనింగ్ కళాశాలలు కూడా బలహీనమయ్యాయి. వాటన్నిటిని కూడా డైట్లో దాదాపు సీనియర్ లెక్చరర్స్ను 46, డైట్ లెక్చరర్స్ను 104 మంది, అంటే దాదాపు 150 మంది లెక్చరర్స్ను ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నియమించేదానికి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రభుత్వ కళాశాలలో 200కు పైగా లెక్చరర్స్ను నియమించేదానికి కూడా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే గత అనేక సంవత్సరాలుగా లైబ్రరీ పోస్టులను భర్తీ చేయలేదు. వందల మంది లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ తమ కోర్సులను పూర్తి చేసుకొని ఉంటున్నప్పటికీ వారికి సరైన ఉద్యోగ అవకాశాలు రాలేదు. వాటిని కూడా లైబ్రరీ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడు దేనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మే 15వ తేదీన హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 1500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తేదీన గ్రూప్ 1, హోంశాఖ, ఇతర శాఖలకు సంబంధించిన వాటన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 15వ తేదీన గ్రూప్ 2, ఇంజనీరింగు, ఇతర శాఖలకు సంబంధించిన ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 15వ తేదీన పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు సంబంధించిన దాదాపు 3000 ఉద్యోగాలను భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మాటలు చెప్పకోకుండా ఒక పక్కా ప్రణాళిక ప్రకారము ఏదైతే మే 15వ తేదీనే వాటి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 45 రోజుల పాటు నిరుద్యోగ యువకులు పరీక్ష ప్రిపేర్ అయ్యేదానికి 45 రోజుల పాటు సమయం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచే వాళ్ళు ఏదైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో నేటి నుంచే ఆయా పరీక్షలకు ఆ సిలబస్ను ప్రిపేర్ కావాలని చెప్పి నిరుద్యోగ యువకులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఎలాంటి వివాదాలకు న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కోకుండా వాటన్నిటిని కూడా భర్తీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. నిరుద్యోగ యువకులకు మనవి చేసేది ఒకటే, దీన్ని కూడా చెడగొట్టాలని చెప్పి ఏదో విధంగా కోర్టుల్లో వేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. అంటే ఉద్యోగాలు రానివారో లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని అనేవాళ్ళు. కాబట్టి మీరు కూడా ఆ ఉచ్చులో పడుకోకుండా బ్రహ్మాండంగా, అంటే గౌరవ లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో మాటను నిలబెట్టుకునే దాంట్లో ఆయన చాలా పట్టుదలగా ఉంటారు. అనేక రకాలైన రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా లేదు, నిరుద్యోగ యువతకు నేను మాట ఇచ్చాను, ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన అటు ముఖ్యమంత్రి గారిని, ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూడా ఒప్పించి మెప్పించి, అంటే ఒక యజ్ఞం మాదిరైన పనిచేయడం జరిగింది. అనేక రకాలైన న్యాయ వివాదాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అంతర్గతంగా పరిష్కరించి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ జరిగే ఉద్యోగాలు కూడా ఇటీవలనే కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. అంటే గతంలో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి లేదంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలలో ఎంపిక చేసేది. ఇప్పుడు కడప జిల్లా సపరేట్ అయింది, అన్నమయ్య జిల్లా సపరేట్ అయింది, సత్యసాయి జిల్లా సపరేట్ అయింది, తిరుపతి జిల్లా సపరేట్ అయింది, అనంతపురం జిల్లా సపరేట్ అయింది. అంటే ఇప్పుడు విభజిత జిల్లాలు ఏ ఉన్నాయో వాటి ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అంటే టీచర్ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు ఏదైతే 8 నియోజకవర్గాలు ఉన్నాయో 8 నియోజకవర్గాల పరిధిలో మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళంతా నాన్ లోకల్ అవుతారు. గతంలో లోకల్ నాన్ లోకల్కు 80% లోకల్ అయితే 20% నాన్ లోకల్ ఉండేది. కానీ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 95% లోకలు, 5% నాన్ లోకల్గా
నాన్ లోకల్ వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఇటీవల జరిగిన గ్రూప్ 2 నియామకాలకు సంబంధించిన మెయిన్స్ పరీక్ష అప్పుడు కూడా ఆ గ్రూప్ 2 పరీక్ష రాసే వాళ్ళు అనేక రకాలైన అపోహలకు గురై కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అటు ప్రభుత్వానికి అటు నిరుద్యోగ యువత కూడా రావడం జరిగింది. మేము ఆఖరణ మేము గమనించలేదు, పరిశీలించలేదని మాట్లాడకుండా నోటిఫికేషన్, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషను క్షుణ్ణంగా చదవండి. ఏదైనా మీకు దాంట్లో అభ్యంతరాలున్నా ఇబ్బందులున్నా కూడా పరీక్ష రాయకముందే వాటిని ప్రభుత్వం దృష్టికి పోతే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. మన గ్రూప్ 2కి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోయి మీరు ఆందోళన చేసే పరిస్థితికి పోవడం జరిగింది. అలాంటి పరిస్థితి రాకూడదు. మీకు ఏదైనా కూడా రిజర్వేషన్ విషయంలో కానీ స్థానికేతర విషయంలో కానీ లేదంటే క్వాలిఫికేషన్ విషయంలో కానీ ఏదైనా కూడా మీకు అనుమానాలున్నా అభ్యంతరాలుంటే వెంటనే ఎవరైతే నోటిఫికేషన్ అథారిటీ ఉంటుందో ఏపీపీఎస్సీ అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుని పోయి ఆ సమస్యను నిజంగా వాస్తవంగా సమస్య ఉంటే అభ్యంతరం ఉన్నా కూడా పరిష్కరించడం జరుగుతుంది. లేకపోతే మీకున్న అనుమానాలను అభ్యంతరాలను నివృత్తి చేయడం జరుగుతుంది. మేము మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, షెడ్యూల్ ప్రకారము పరీక్షలు జరుగుతాయి. ఏదైతే నోటిఫికేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి మే 15 ఇస్తే 45 రోజులు అంటే జూలైలోనే ఎగ్జామ్ జరుగుతుంది. జూలై ఆఖరికల్లా పరీక్ష జరుగుతుంది. 40 రోజులు అంటే మీరు మళ్ళీ వాయిదా వేయాలనో లేకుంటే ఇంకోటో లేకోకుండా మీరు ఈ రోజు నుంచే శ్రద్ధగా మనసు కేంద్రీకరించి చదువుకోవాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ఉగాదికి ఇచ్చాం, ఉగాదికి మళ్ళీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఖాళీలను బట్టి జాబ్ క్యాలెండరు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే ఆఖరి జాబ్ క్యాలెండర్ ఏం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగినన్నాళ్ళు కూడా ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యోగాల్లో ఉత్తీర్ణులయ్యి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. అలాగే 16,000 డిఎస్సి ఉద్యోగాల నియామకం జరిగినప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్రీడాకారులకు దాదాపు 400 టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరైతే క్రీడలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి సర్టిఫికెట్లు సాధించారో డిఎస్సితో అంటే పరీక్షతో సంబంధం లేకోకుండా వారందరికీ కూడా పీఈటీలుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత లోకేష్ గారిని. అంటే ప్రతి దాంట్లో కూడా క్రీడాకారులకు ఏదైతే చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని అమలు చేయడం జరిగింది. అంటే దీని ద్వారా క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనేది ఈ రాష్ట్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.